మహాభారత యుద్ధంలో అత్యంత హృదయ విదారకమైన ఘట్టం. దీనిని పద్మవ్యూహం అభిమన్యు వీరమరణం అని పిలుస్తాం. ఒక చిన్న బాలుడు అజేయమైన వీరులను ఒంటరిగా ఎదుర్కొన్న అద్భుత పరాక్రమ గాథ ఇది. భీష్ముడి పతనం తర్వాత ద్రోణాచార్యుడు సేనాధిపతి అవుతాడు. అర్జునుణ్ణి యుద్ధభూమి నుండి దూరంగా పంపించి పాండవులను బంధించడానికి అత్యంత క్లిష్టమైన పద్మవ్యూహాన్ని రచిస్తాడు. ఆ వ్యూహాన్ని ఛేదించడం అర్జునుడికి కృష్ణుడికి తప్ప మరెవరికీ తెలియదు. తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలోకి వెళ్లడం నేర్చుకున్న అభిమన్యుడు ధర్మరాజు ఆజ్ఞ మేరకు వ్యూహంలోకి దూకుతాడు. కాని అతడికి వ్యూహం నుండి బయటకు రావడం తెలియదు. సింధురాజు సైంధవుడు జయద్రథుడు శివుడి వరం వల్ల పాండవులందర్నీ అడ్డుకోగా అభిమన్యుడు ఒంటరిగా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, శకుని, దుర్యోధన వంటి 6 మహారథులు ఒక చిన్న బాలుణ్ణి చుట్టుముడతారు. యుద్ధ నియమాలను పక్కనపెట్టి అతడి విల్లును విరిచి రథాన్ని కూల్చివేస్తారు. ఆయుధం లేకపోయినా అభిమన్యుడు రథచక్రాన్ని చేతబూని సింహంలా పోరాడతాడు. చివరికి అందరూ కలిసి అధర్మంగా దాడి చేయడంతో అభిమన్యుడు వీరమరణం పొందుతాడు. ఈ వార్త తెలిసిన అర్జునుడు ఆక్రోశించి రేపు సూర్యాస్తమయంలోపు జయద్రథుణ్ణి చంపుతానని, లేదంటే అగ్నిప్రవేశం చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. అభిమన్యుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.